బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ధ్యానంలో జీవించడం ఎలా? ధ్యానం చేస్తే సిద్ధి పొందలేరు, ధ్యానంలో జీవిస్తే సిద్ధి పొందగలరు. యోగులు, మునులు, ఋషులు చేసిన నిరంతర అన్వేషణ అదే వారే సిద్ధ పురుషులు ప్రకృతిలో మమేకమైపోతారు. అదే మోక్షం. ధ్యానం అంటే ఎరుకలో నిద్ర లాంటిది, లేదా శ్రద్ధగా శ్వాస పైన ధ్యాస, లేదా హంస శ్వాసను గమనిస్తూనే నియంత్రిస్తూనే పరిగెత్తే ఆలోచనలను ఒక స్థాయిలో ఆగిపోతే నీలోని నిన్ను గమనించడం, నిన్ను నువ్వు అన్వేషించడం. ఇది ఆధ్యాత్మికత. సమాధానం అయితే శాస్త్రీయంగా ధ్యానం వల్ల మనిషికి ప్రశాంతంగా ఉండటం, ఆలోచన శక్తి పెరగటం, వివేకంతో పనిచేయటం, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం, దీనివల్ల రక్తపోటు, మధుమేహ వ్యాధి అదుపులో ఉండడం, ఇవన్నీ ఉపయోగాలుగా తెలుసుకున్నారు. ప్రయత్నం చేసి ప్రయోజనం పొందుతున్నారు. ఒకచోట కూర్చుని కాసేపు ఏకాగ్రతగా మనస్సు నిలకడ చేస్తే ఇవన్నీ ప్రయోజనాలు ఉంటే ధ్యానంలోనే జీవిస్తే జీవితం ఇంకా ఎంత ఉన్నతంగా ఉంటుంది. ఆలోచించండి. ధ్యానం చేయడం తెలుసు, మరి ధ్యానంలోనే జీవించడం ఎలా? ధ్యానంలో జీవించడం అంటే పగలు రాత్రి ఒకచోట కూర్చుని ఉండిపోవడం కాదు. ధ్యానం చేస్తే సమయంలో ఎలా అయితే ఏకాగ్రత, ప్రశాంతత, గమనించడం, ఆలోచనలు అదుపులో ఉంచుకోవడం చేస్తారో, అలాగే ఏ పని చేస్తున్నా మనసుని ప్రశాంతంగా ఉంచుకొని అనవసరంగా ఆలోచించడం, ఆందోళన చెందడం, ఊహించుకొని బయటపడడం, ఇవన్నీ మనసుతో చేసే ఆలోచనలు. ఈ ఆలోచనలు వల్ల అనారోగ్యం వస్తుంది కానీ ఫలితం ఉండదు. కనుక అక్కర్లేని ఆలోచనలు నియంత్రణ చేయడంతో మొదలు పెట్టాలి. మీ శ్రద్ధ, మీ ఆలోచన మీరు చేసే పని గురించి మటుకే ఆలోచించాలి. దానిపైన ధ్యాస ఉండాలి. ఇది ధ్యానం అవుతుంది. భోజనం చేస్తున్నారు, ఆ పదార్థాలు దైవస్మరణతో వేరే ఆలోచన చెయ్యకుండా అది ప్రశాంతంగా తినాలి. అది మీకు మంచి ఆరోగ్యం ఇస్తుంది. అది కూడా ధ్యానం అవుతుంది. విద్యార్థులు చదివేటప్పుడు వారి ధ్యాస దానిపైనే ఉండాలి. వారి ఆలోచన లక్ష్యంపైనే ఉండాలి. ఇది ధ్యానం. క్రీడాకారులు, శాస్త్రవేత్తలు వారి లక్ష్య సాధన తప్ప వేరే ఆలోచించకపోవడం ధ్యానం. లేనివన్నీ ఊహించడం. ఎలా అయితే ఆ ఆలోచన ప్రభావం ఆరోగ్యం పైన ప్రభావం చూపి అనారోగ్యం తెస్తుందో, అలాగే మీ ఆలోచన పద్ధతి మార్చుకోవడం వల్ల మీ అనారోగ్యం తగ్గి త్వరగా కోలుకోగలుగుతారు. మనస్సు, బుద్ధి, ఆలోచన విధానంతో మనిషి మహనీయులు అవుతున్నారు, మానసిక రోగులు అవుతున్నారు, రాక్షసులు అవుతున్నారు. అంటే మనిషి యొక్క ఆలోచన శక్తి, ఆలోచన విధానం వారిపైన ఎంతటి ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక మార్గంలో ఉపాసకులు ఏ పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మనసు ఇష్ట దైవం పట్ల కేంద్రీకరించి దైవ నామస్మరణ చేస్తూ మీ మనస్సు, బుద్ధి దైవం పట్ల ఉంచి మీ పనులు కొనసాగిస్తే అది అసలైన ధ్యానం అవుతుంది. ఒక మంత్రం కానీ, నామం కానీ, సంకల్పం కానీ సిద్ధించాలి అంటే ముఖ్యంగా చేయవలసినది మనసు లగ్నం చేయడం. ఇది మానసిక పూజ అంటారు. శరీరంతో ఎన్నో ఉపచారాలు చేసిన ధ్యాస వేరే చోట ఉంటే ఆ పూజకి ఫలితం ఉండదు. కానీ ఉపచారాలు నేరుగా చేయకుండా మనసు లగ్నం చేస్తే మీరు ఏది సమర్పిస్తే అది భగవంతుడికి అందుతుంది. అంటే మనసుకి మానసిక ఉపాసనకు అంత శక్తి ఉంది. అదే ధ్యానం అంటే. మీరు దూరంగా ఉండి ఎవరిని అయినా తలుచుకుంటే అది అక్కడ వారికి తెలిసిన వారు మిమ్మల్ని తలుచుకుంటున్నారు. ఇది అందరికీ అనుభవమే. వ్యక్తుల మధ్య ఇలా జరుగుతున్నప్పుడు దైవాన్ని మీరు మనసులో నిత్యం ధ్యానం చేస్తే అది దైవానికి తెలియదా? సదా ఏదైతే ధ్యానిస్తూ జీవనం సాగిస్తామో మనలో ఆ లక్షణం నిలిచిపోతుంది. అదే తత్వం నిండిపోతుంది. ఎందుకంటే ఆ ఊహకు తగ్గట్టు దేహం, ఆలోచన మారిపోతుంది. ఈ ధ్యానం తపనగా మారిపోతే, ఒక లక్ష్యం సాధించాలి అన్న సంకల్పంగా మారిపోతే అదే తపస్సు అవుతుంది. ఉదాహరణకు నా చిన్న వయసులో గుడిలో చేసే వినాయకుడు అభిషేకం చాలా ఆకర్షించేది. ఎంతగా అంటే నాకు అలా చేయాలి అన్న పిచ్చి ఆశ. పిల్లలు వంట చేయడం చూసి వంట చేసే ఆట ఆడుకుంటారు, పెళ్లి చేసే ఆట, దొంగ పోలీస్ ఆట, ఇల్లు కట్టే ఆటలు, ఇలా వారికి ఆసక్తి కలిగి ఆకర్షించిన ఆటలు ఆడుకుంటూ ఉంటారు. నిర్మాణం ఆగిపోయినా గుడి ప్రాంగణంలో బయట పెట్టేసి వెళ్లిపోయిన వినాయకుడు 4 అడుగుల విగ్రహం కంటపడింది. చుట్టుపక్కల దొరికిన గడ్డి పూలు, గన్నేరు పూలు, ఆకులు, ఇంట్లో తినడానికి ఇచ్చే అప్పలు, కాయలు, అభిషేకంకి నీళ్లు, కుంకుమ, పసుపు, కర్పూరం సేకరించుకొని ఇంకా ఎంతో ఆనందంగా ఆ వినాయకుడి విగ్రహానికి రోజు పూజలు చేసి ఆడుకునేదాన్ని.
తర్వాత అక్కడి నుండి వచ్చేసాక మళ్ళీ ఏమి చేయాలి? ఎలా స్వామికి మళ్ళీ అభిషేకం చేయాలి? గర్భగుడిలోకి రానివ్వరు కదా. కళ్ళు మూసుకొని స్వామి నా ఎదురుగా ఉన్నట్టు ప్రతిష్ఠ చేసుకుంటాను. ఆ రూపంకి పాలు, పెరుగు, పంచామృతంతో అభిషేకం, స్నానం, వస్త్రం, దండలతో అలంకారం, స్తోత్రం, నైవేద్యం, హారతి ఇస్తున్నట్టు యథావిధిగా పూజ పూర్తి వేసి ఆనందంతో పరవశించిపోతూ స్వామిని దర్శనం చేసుకుని సంతోషపడేదాన్ని. ఇలా ఎన్నో వేలసార్లు స్వామికి మానసిక పూజ నాకు తెలియకుండానే నా ఆనందం కోసం చేశాను. కానీ ఇది చాలా గొప్ప మానసిక ఉపాసన అని నాకు సిద్ధించింది అని ఆ వయసుకు తెలియదు. అలా స్వామికి చేయడంలో ఆనందం తప్ప ఏ కోరికతో చేయలేదు. అందుకే ఏమో హిమాలయ స్వామి ఆశ్రమానికి వచ్చి నన్ను పిలిపించి గణపతి విద్య ఉపదేశం ఇచ్చి వెళ్ళిపోయారు. తర్వాత అక్కడ ఆశ్రమంలో అష్టాక్షరి మంత్రం ఒకదాని తర్వాత ఒకటి కొద్ది కాలం వ్యవధిలో ఉపదేశం దక్కింది. కానీ అన్నింటికన్నా ముందుగా చిన్నప్పుడే నాకు ఎవరో గణపతి మంత్రాన్ని, దత్త మంత్రాన్ని గుర్తు ఉండేలా నేర్పించారు. ఇంకా అదే జపం నిత్యం చేస్తూనే ఉండేదాన్ని. బాలమంత్రం తర్వాత ఎప్పటికో ఈ గణపతి విద్య అనుగ్రహించబడింది. ధ్యానంలో రహస్యాలు, కేసరి మూల మంత్రాలు, విధానాలు ఇలాంటి ఎన్నో ఆశ్రమంలో అనుభవం ఉన్న గురువులు, వయోవృద్ధులు వారి సూచనలు, ఆదేశాలు నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నిరంతరం నామజపం చేయమంటే మీకు శ్రద్ధ ఉన్నా సాధ్యపడదు. ఒక్కసారిగా మనసు ఆలోచన నియంత్రణకు రాదు. అందుకే 1,00,000 జపం 20 రోజుల్లో ఒకే చోట కూర్చొని చేయలేరు. కనుక ఏ పని చేస్తున్నా జపం చేసుకుంటూ చేయడం మీకు అలవాటు చేశాను. అనుకున్న సమయానికి జపం పూర్తి చేయాలి అన్న సంకల్పం మీలో శ్రద్ధగా మారింది. మీకు తెలియకుండానే శ్రమ లేకుండా ప్రతిరోజు అన్ని వేల సార్లు నామజపం చేసుకుంటూ మీ నిత్య కర్మలు ఆచరించడం అలవాటు అయిపోయింది. అందులో మీకు కలిగే ఆనందాన్ని, ప్రశాంతత అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఎన్నో గొప్ప అనుభూతులు నాతో చెప్పుకున్నారు. స్వప్న సాక్షాత్కారం చాలా మందికి కలిగింది. ఇప్పుడు మీరు ధ్యానిస్తూనే జీవిస్తున్నారు, ధ్యానంలో జీవిస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరికి అలవాటు అయితే మీ జీవన విధానంలో మీలో ఎంతో గొప్ప మార్పు వస్తుంది. ఇప్పుడు మీరు ధ్యానం చేసిన త్వరగా ఏకాగ్రత కుదురుతుంది. ఇదే ధ్యానంలో జీవించడం. ఎన్నో సమస్యలు మీ మనసు పైన ప్రభావం చూపించేవి. ఇప్పుడు ఆ సమస్యలు మీకు ఉన్నాయి, కానీ మీ మనసు పైన దాని ప్రభావం లేదు. ధైర్యంగా ఉన్నారు. ఈ ధైర్యం పొందటమే మీకు మంత్రం సిద్ధించడం అంటే మీపై మీకు నమ్మకం కలగడం. ఇంకా ముందు మంత్రాన్ని మనలో శక్తిగా మార్చుకునే విధంగా సాధన చేసే విధానం తెలుసుకొని అలా ఉపాసన చేద్దాం. కనపడకుండానే ఇన్ని నేర్పగలరా, ఉపదేశించగలరా అని అనుమానం వద్దు. ఎందుకంటే మనం ఉపాసన చేస్తున్నది అమ్మవారిని. అమ్మవారు అంటే ప్రకృతిలోనే మనము ఉన్నాము. ప్రకృతిలో మనము ఒక భాగము. నేను చేసే దేవీ ఉపాసన కానీ దాని యొక్క సంకల్పం దూరంగా ఉండి చెప్పినా మీకు ఇదివరకు సాధన ఆటంకం లేకుండా పూర్తి చేయగలిగారు. ఎంతో మంది అంతటి మహాసంకల్పం ఎలా చేశారు అన్నారు కదా. ప్రకృతిని సంకల్పం చేస్తే ప్రకృతిలో ఉన్న మనము అనుభూతి పొందకుండా ఎలా ఉంటుంది? అందుకే మీలో అంతటి స్పందన కలిగింది. ఆ వైబ్రేషన్ మీకు తెలుస్తుంది. ఇంకా ఏ ఉపాసనలో ఈ అనుభూతి చెందలేకపోవచ్చు. ఎప్పుడూ మీకు కలగని అనుభూతికి కారణం మనము చేస్తున్న ఆరాధన. ప్రకృతి స్వరూపం అయిన సృష్టి స్థితి లయ స్వరూపిణి అయిన శక్తి ఉపాసన ఆరాధన చేసే కొద్దీ ఆమె మనకు త్వరగా దగ్గర అవుతూ మనల్ని దగ్గరకు తీసుకుంటుంది. అందుకే అమ్మవారు త్వరగా అనుగ్రహిస్తారు అని అంటారు. ఇది మీరు ఇదివరకు గమనించకపోయినా ఇప్పుడు గమనించండి. మనము ఉన్నది ప్రకృతి ఒడిలో, అంటే తల్లి ఒడిలోనే ఉన్నాము. అందరూ ఒకే చోట ఉన్నాము. కనుక నేను మీకు నేరుగా తెలపాల్సిన పని లేదు అని ఆమె వివరిస్తుంది, వినిపిస్తుంది. మనకు తెలుసుకోవాలి